సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రాఘవేంద్ర స్వామి ఉన్న మంత్రాలయం, సజీవ సమాధి అయిన చోటు. సో ఇంకెందుకు లేటు, వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ అంటే మరి దారుణం, రైట్? మార్నింగ్ లేవాలి, లేకపోతే చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి లేచాను, కానీ ఇప్పుడు టైం అయితే ఎంత టైం 7 o'clock. బట్ టిల్ నౌ నాట్ ఎట్ రెడీ. మనల్ని మాత్రం తొందర పెడతారు, తొందరగా లేయండి 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 అని. బట్ ఏం లాభం లేదు, మేమంతా రెడీ. కానీ ఈ ఆడవాళ్ళు ఉన్నారే, వీళ్ళ ముచ్చట్లు మాత్రం చాలా ఉంటాయి, చాలా కష్టం. వీళ్ళు రెడీ అయ్యేలోపు ట్రిప్కు పోయి ఆల్మోస్ట్ వచ్చేయచ్చు, రైట్? రిటర్న్ కూడా. అందుకే నేను సింపుల్గా మ్యాజిక్ స్లేట్తో బొమ్మలు వేసుకుంటూ ఆడుకుంటున్నా. This is your Mr. Phonish. Quite interesting magic slate. So today's trip is మంత్రాలయం. అర్థమైంది అనుకుంటా. సరే సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం మరి. లెట్స్ స్టార్ట్ ది ట్రిప్. కుంకుమ లేదనుకుంటా, చూడు వీళ్ళు. ఈ చూడు, ఇంకా ఆంజనేయ స్వామి కనబడతాడని చెప్పేసి బరుక్కుని మరి గీతలు పెట్టుకుంది. ఇది మరి దారుణం కదా. క్వైట్ లిటిల్ బోరింగ్, అస్సలు చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది. సో ట్రిప్ ఎలా ఉంటుందో, ఎలా గడుస్తుందో, టైం ఎంత అవుతుందో రిటర్న్ లోపు, డోంట్ నో. ఫైనలీ వీ స్టార్టెడ్ మంత్రాలయానికి. బాగున్నావులే పా. సో ఎక్కడంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ విత్ దేర్ ఎంజీ మోడల్స్ గ్యారేజ్. సో దానిలో వెళ్ళాలి. ఒకరికేమో చెప్పాలంటే వామిటింగ్స్ ఎక్కువ, కార్ పడతారు. ఇంకొకరికేమో సాంగ్స్ పడతారు. ఇట్లా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చుక్కలేం మనకు. బల్లి సౌండ్స్ కూడా ఎక్కువ పెట్టినారు. సో ఫైనలీ స్టార్టెడ్ గో టు మంత్రాలయం. లిప్స్టిక్ మాత్రం ఎక్కువ పెట్టింది. షీజ్ మై మామ్. తనకు అస్సలు పడదు స్మెల్. సో డిస్కషన్ స్టార్టెడ్, విండోస్ ఓపెన్ చేయాలని. దేవుడా, ఇది ప్రశాంతంగా ఉంటుంది కొంచెం పొద్దున కాబట్టి. కట్ట అండ్ దిస్ ఈజ్ గోశాల. ఇది ఒక చెరువు అనమాట, అనంతపూర్ కట్ట. యా, ఇక్కడ ఎక్కువ గుళ్ళు ఎక్కువ అనమాట. సన్ కూడా బాగుంది కదా, సూపర్, రైట్? కొత్తిమీర చెట్ల నువ్వు నాటినావు పోయే. ఇప్పుడు కొంచెం మనం మాట్లాడుకుందామా. ఫ్యామిలీతో జర్నీ అంటే ఒక పక్క మూల కూర్చొని ఉండాలి, వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉండాలి. ఇదంతా పక్కన పెడితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీకు పెళ్ళెప్పుడు నాయనా అంటారు. లేదంటే కన్నా నీ చదువు అయిపోయింది కదా, ఇంకేం చదువుతావు
అని ఈ సోదే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు ఫ్యామిలీతో వెళ్ళరు తెలుసా? ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయని. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటివి ఉన్నాయా? కామెంట్ చేయండి, మర్చిపోకండి, ఓకేనా? అండ్ ఇంకా చెప్పాలంటే లాంగ్ డ్రైవ్స్ అంటే మరీ దారుణంగా ఉంటుంది ఫ్యామిలీతో. ఐమ్ రైట్? ఓకే, అందరు చిల్గా ఉంటే పర్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఫ్యామిలీలో. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. నిజానికి కార్లో వెళ్ళేటప్పుడు మనం ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఆ కిక్కే వేరబ్బా. మనకు నచ్చిన సాంగ్స్ వినొచ్చు, లేదంటే గన బ్యాక్ సీట్లో కూర్చుంటే మాత్రం వాళ్ళు పెట్టే సాంగ్స్ వినలేక చచ్చిపోతాం. అవునా? కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి వామిటింగ్ వస్తుంది. అబ్బా చుక్కలు కనబడతాయి. ఫైనలీ మంత్రాలయానికి వచ్చేసాం. చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ చూద్దాం రియాలిటీ ఎలా ఉందో. నిజానికి ఏమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అబ్బా ఆ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్స్ అండ్ ఐ థింక్ మళ్ళీ కొత్తగా బిల్డ్ చేశారనుకుంటా, కాంప్లెక్సెస్ అంట, ఎక్సెట్రా ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ థింక్ సో. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ షోకేస్లలో బొమ్మలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. కృష్ణుడు ఇంకా చాలా బాగున్నాడు కదా. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ రాఘవేంద్ర స్వామి అలా అదేతో పట్టుకున్నాడు. నా ఇన్స్ట్రుమెంట్ నేమ్ తెలీదు. ఓకే. అండ్ ఇంకా చెప్పాలంటే అలా చూడండి, కాస్త బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి ఉయ్యాల్లో. హూ ఇస్ దట్? నా ఐ మీన్ డ్యాన్స్ మాస్టర్ ఐ థింక్ సో. అతను ఎవరో తెలీదు, ఇతను కూడా తెలీదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో చూసారుగా జెండా పైక విరాజులాగా. అబ్బా అయోధ్యలో ఎలాగుందో అలాగే ఉంది కదా. సూపర్. అండ్ క్రౌడ్ చూడండి, హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చేసారు, లేదంటే అస్సలు కిటకిట. యాక్చువల్లీ హాలిడేస్ ఎక్కువ అవడం వల్ల అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అండ్ లవర్స్ అయితే అబ్బా క్యాక్లో ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం టెంకాయలు మాత్రం 100 రూపీస్ అంట. 2 టెంకాయలు, ఐ మీన్ 2 కోకోనట్స్. This is the exact entrance of Sri Raghavendra Swami Matham, right? చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. అండ్ I'll show you. It's a big thing. Oh my god, చూస్తేనే చాలా పెద్దగా ఉంది. జూమ్ చేసి చూసినా శ్రీ రాఘవేంద్ర మఠం చాలా దూరం ఉంది. సో దీన్ని మొత్తం కవర్ చేసి మీకు చూపించాలంటే చాలా కష్టమే అనుకుంటా, కానీ ఒక్కొక్క దాంట్లో ప్రతిదీ యూనిక్గా పిక్చర్స్ ఉన్నాయి. సో ఆ పిక్చర్స్ని మొత్తం చూపించాలంటే చాలా కష్టమే. అండ్ లోపలికి అయితే టోటల్గా ఎంట్రన్స్ అయితే లేదు, అంటే ఐ మీన్ క్యామ్స్ అలవ్ లేవు. సో ఆల్ షో యూ ఈచ్ ఆఫ్ ద పిక్. కొంచెం పేషెన్స్తో చూస్తూ ఉండండి. సో మీరు గమనిస్తే చాలా వరకు శ్రీ మధుర మీనాక్షి టెంపుల్ ఇస్ లొకేటెడ్ ఇన్ హోలీ సిటీ. మీరంతా చదవచ్చు, ఇది చదువుకుంటూ ఉండండి కొంచెం. ఓకే. అండ్ దిస్ ఇస్ తెలుగు, ఎవరికి నచ్చితే అది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఈయన శ్రీ రాఘవ్ గుర్రాజ గారు. నైస్, గుర్రాజ గారు. ఓకే, ఇది కూడా మీరు చదవచ్చు. అండ్ రాఘవేంద్రులు కృష్ణుడు కాదు ధన్య, కాదు కాదు కాదు. దెన్ నెక్స్ట్ ఇస్ ఇది కూడా చదవండి కొంచెం. కృష్ణుడు తెలుసు, శ్రీ రాఘవేంద్ర తీర్థ. రాఘవేంద్రుడు ఉడిపి శ్రీకృష్ణ సన్నిధానంలో చంద్రిక అనే గ్రంథానికి చంద్రిక ప్రకాశం అనే గ్రంథాన్ని రచించి. ఓకే, ఇదంతా మీరు చదవచ్చు మళ్ళీ. సో దాన్ని ఇంకా వెళ్తే సో ఇవన్నీ వీళ్ళంతా ఎవరో ఏవో అవతారాలు. ఓకే, ఇక్కడికి వస్తే మై గాడ్ వీళ్ళు ఎవరో పెద్దోళ్ళే. ఏంటిదండి ఇది? చదువుకుంటారులే వీళ్ళంతా. ఓకేనా? శ్రీవాది రాజగురు సార్వభౌములు భావి బ్రహ్మ. ఓకే, బా లిటరలీ ఎండ అయితే చంపుతున్నాయి. దిస్ ఆల్సో ఓకే, చదవచ్చు మీరు ఇక్కడ. ఇది ఓకే.
దెన్ ఇది కొంచెం అలా చూసుకుంటూ వెళ్ళండి, పాస్ చేసుకుంటూ వెళ్ళండి కొంచెం. దెన్ దిస్ ఈజ్ ఆల్సో చదువుకోండి మీరు పాస్ చేసుకుని. ఓకే, అండ్ ఇది కూడా కొంచెం పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ పద్మనాభ స్వామి టెంపుల్, ఐ థింక్ తమిళనాడు. తమిళనాడు, ఐ థింక్ తమిళనాడు ఏంటి, తమిళనాడు ఇది. అండ్ దెన్ తర్వాత మన్నూర్ తమిళనాడు, ఫేమస్ హోలీ సైట్, లార్డ్ శ్రీ కృష్ణ ఇస్ ద వర్షిప్ డైటీ హియర్. ఓకే, ఇది కూడా చదువుకోవచ్చు మీరు, కొంచెం పాస్ చేయండి. అండ్ దాని తర్వాత అది ఈజ్ శ్వేతభూవ రాహస్వామి. ఓకే, అండ్ దెన్ ఉడిపి జగారి, ఇక్కడ చూడండి ఉడిపి, ఇది కూడా బాగుంది కదా చాలా. ఇది కొంచెం పాస్ చేసి చదవండి కొంచెం. ఓకే, పిక్చర్స్ చూడండి. నాకు చుక్కలు కనబడుతున్నాయి స్వామి ఇవన్నీ చూపిస్తుంటే. ఓకే, దిస్ ఇస్ పాస్ చేయండి, కొంచెం చూడండి. ఓకే, అండ్ దాని తర్వాత ఇది చదవచ్చు మీరు, మీకు అర్థమయ్యే విధంగా అన్నీ తీస్తున్నాను. ఓకే, బాగుంది కదా, చాలా బాగున్నాయి కదా బొమ్మలు. ఎస్, ఇక్కడ మీరు చదువుకోవచ్చు. దెన్ దిస్ ఇస్ ఓకే. నాకు ఏందండి అట్లున్నావు, ఎండ చంపుతుంది కదా. ఓకే, మీరు గమనించేది. అండ్ దాని తర్వాత ఇంకా చూస్తే ఓకే, జస్ట్ మీకు బ్రీఫ్గా చూపిస్తూ వెళ్తాను. కొంచెం స్టాప్ చేస్తాను, మీరు పాస్ చేసుకోండి, ఆ టైంలో చదువుకోండి. ఓకే ఓకే, చదవండి. దెన్ ఈ ఎండకు నేను త్వరగా చూపించలేకపోతున్నాను, బట్ మీరు చదవచ్చు, కొంచెం పాస్ చేసుకొని చదవండి. దిస్ థింగ్ భక్తుల కోసం వివాహం చేసుకుని ఎండలు మండిపోతున్నాయి, నిజమే. దిస్ థింగ్ కొంచెం పాస్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఈమె ఎవరో నాకు తెలియదు. చూస్తే కొల్లాపురం మహాలక్ష్మి చేత యోగిష్ణ దివ్యక్షేత్రం. దీనికి నైస్, సారీ ఇది ఇక్కడ. అండ్ ఇది పండరాపురము, మహారాష్ట్రకు చెందిన క్షేత్రం అంట. అండ్ యూ కెన్ సీ దిస్. ద బెస్ట్ థింగ్ అంటే నాకు ఇదే నచ్చింది, చాలా బాగుంది. పురి చాలా బాగున్నాయి బొమ్మ, చూడు. ఎస్, అండ్ వన్ థింగ్, సో నాకు ఇంత ఎండలు అయితే చంపుతున్నాయి, బట్ కొంచెం పాస్ చేసి చూసేసుకోండి కొంచెం. ఓకే, ఓ మై గాష్, దేవుడా నాకు ఇంట్రెస్ట్ పోయి ఎండలు ఎంత చంపుతున్నాం. ఓకే, జస్ట్ పాస్, ఇలా చూసుకుంటూ వెళ్ళిపోండి. చంద్రమండలం అంట, 4 చేతుల్లో సంభము, జపమాల, పుస్తకము, జ్ఞాన ముద్రను ధరించిన విజ్ఞానప్రదనుడైన హయగ్రీవమూర్తి. నాకు చాలా ఇష్టమైన గాడ్ హయగ్రీవ, గాడ్ ఆఫ్ మ్యూజిక్ అనుకుంటా. అండ్ దిస్ థింగ్ ఆల్సో గరుడ మూర్తి. దిస్ ఆల్సో, oh my god,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బట్ చూడండి ఎంత ఉంది, ఇది ఇంకా పెద్దగానే ఉంది. అంతకుముందు ఉండేది కాదు ఇంత. ఇప్పుడు పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి, అంటే హాలిడేస్ కదా, సో అందరు వచ్చారు. ఎక్కువ లవర్సే ఉన్నారు అనుకో, ఆ అమ్మాయిలు మాత్రం సూపర్ కేక్ కావాల్సింది. అది అక్కడ కళ ఉంది ఒక అమ్మాయి. కేరళ కన్నడ వీళ్ళు అందరూ అనుకుంటా. బట్ చూస్తే ఇంకా అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పాలంటే మరి నాకు చాలా కష్టం అవుతుంది నాకు తెలిసి. సో జస్ట్ చూడండి సింపుల్గా అన్నదాన క్షేత్రాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది పెద్దది, చాలా చూపించాలంటే ఈ మధ్యాహ్నంలో వ్లాగ్ చేయాలంటే చాలా కష్టం. సో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం is enough. Okay, I hope you guys see something here, and I'm going signing in. Bye. Tata. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయండి. కొంచెం ఎక్కువ పంచులో అమ్మాయి కనబడదు అన్నది, బట్ నాకు దృష్టిలోకి రావట్లేదు. హాయ్ హాయ్ ధన్య, ఎలా ఉంది చెప్పేది? ఎండ చంపుతుంది కదా, బాగుంది కానీ ఎండ మండిపోతుంది. చాలా పెద్దగా ఉంది కదా. చాలా. నా ఫేస్ చూపిద్దామా వద్దులే? సరే. లిటరల్లీ ఎండకు ఈ రష్కి ఇదనే ఎట్లుందండి అసలు? మొత్తం ఎండ ఉంది కదా, ఫుల్ ఆరిపోతున్నాయి చెమటలు. సో ఫైనల్లీ చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. చాలా వరకు ఎన్నో రాశారు బొమ్మలు, కానీ మీరు చదువుకోవచ్చు. కొంచెం నేను పాస్ చేస్తాను, చూడండి. ఇది పాస్ చేసుకుని చదవండి. సరే గుద్దేస్తారు వీళ్ళ పని. కళ్ళు ఉండవు, ఉంటే కళ్ళు. అండ్ అలాగా చాలా ఉన్నాయి. ఫైనల్లీ వీ గోయింగ్. దేవుని అయితే చూసాము. ఇక్కడే జీవ సమాధి అయిందన్నమాట, శ్రీ రాఘవేంద్ర స్వామి. సో వీ గోయింగ్ అనమాట. ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు కొంచెం. ఓకే బాయ్ బాయ్. సో ఇంత ఒక ఎట్టయితే ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత షాపింగ్ మాత్రం కంపల్సరీ కదా. ఏ అంత చెమటైంది, అట్లయిపోయింది. గాజులు కొన్నారు, ఇంకా రెడీ గాజులు. సో దీస్ ఆర్ ద గోల్డ్ థింగ్స్ అనమాట, మీకు తెలిసిన విషయమే కదా. ఇంకా రిబ్బన్స్ అంట, గాజులు అంట, టాయ్స్ అంట. పాపా షాప్స్ అన్నీ మా భారీగా ఉన్నాయి. షాప్స్ టైం ఎండలో ఉన్నాయి. సో ఫైనల్లీ ఇది వాతావరణం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎండలు చంపుతున్నాయి. టిఫిన్స్ అంట, స్టాల్స్ అంట, ఎక్సెట్రా వగేరా వగేరా. మిగతా చూడకండి, స్టాల్స్ చూడండి చాలు. ఓకే ఏందన్నీ వేపించుకొని వచ్చినప్పుడే చూపి చూసారా. ఫోన్ మాత్రం కంపల్సరీ. అండ్ వీళ్ళ పంచాయతీ ఇంకా అయిపోలేదు. సో అక్క చెల్లెలు వీళ్ళిద్దరు షాపింగ్ చేస్తూ ఉన్నారు. సూపర్ నైస్. ఎండ చంపుతుందన్య, సో అందుకే కూలర్ దగ్గర ఉన్నా. అబ్బా తట్టుకోలేకపోతున్నా. ఎవరులే దట్స్ మీ. ఓ వీళ్ళేమో ఒకటి టెండర్ వేస్తారు, నాకైతే డబ్బులు వేసేస్తారు. నాకు టెండర్ వేసేస్తారు, నేను దిగించాను. ఎందుకని తీసుకున్నా? అన్ని ఎందుకు ధన్య? కొన్ని తీసుకో. ఎందుకు అన్ని తీసుకున్నావు? వద్దు. ఏంది రామ్? వా అట్ లాస్ట్ వీఆర్ గోయింగ్ హోమ్. ఎండలు మాత్రం చంపేస్తున్నాయి. నా సెల్ కూడా హీట్ ఎక్కిపోయింది. అంత ఎండలు ఉన్నాయి. బట్ ఇది మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన ప్లేస్. ఈ వీడియో మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ షేర్ చేయండి. ఓకేనా?